మనం ఒక సినిమాకి వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా ముందు టీజర్, ట్రైలర్, దానికి సంబంధించిన గ్లింప్స్ ఏమైనా ఉంటే అన్నీ చూసేసి వెళ్తాం. కానీ ఈ మధ్య ఏమవుతుందంటే రివ్యూస్. చాలామంది ఏంటంటే సినిమా రిలీజ్ కాకన్నా ముందే బ్యాడ్ రివ్యూస్ ఇచ్చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ ఆడియన్స్కి అది ఏంటంటే అరే సినిమా బాగాలేదంటున్నారు కదా వెళ్ళకపోవడం బెటర్లే అనుకుంటున్నారు. ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు అంటే విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ మూవీకి అదే అయింది. ఎందుకు ఇట్లా అయింది అంటే 48 గంటల ముందే సినిమా ఫ్లాప్, సినిమా బాలేదు అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి స్వయంగా విజయ్ దేవరకొండ వాళ్ళ బ్రదర్ ఆనంద్ దేవరకొండ గారు రీసెంట్గా జరిగిన ఒక ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది. ఆయన నెక్స్ట్ మూవీ May 31న గమ్ గమ్ గణేష రాబోతుంది. ఆ మూవీకి సంబంధించిన ప్రెస్ మీట్లో దీనికి సంబంధించి మాట్లాడారు. అంటే ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే కొన్ని ప్రెస్ మీట్స్లలో కూడా ఇదే టాపిక్ మీద ఆయన మాట్లాడారు. ఏంటి అంటే ఒక సినిమా వస్తుంది అంటే దాని వెనకాల ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు. జస్ట్ కొంతమంది ఫేక్గా రివ్యూస్ ఇవ్వడము, ఫేక్గా ప్రమోట్ చేయడము చేస్తున్నారు. 48 గంటలు అంటే చిన్న విషయం కాదు. ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ కాకుండా ఒక 2 days ముందు నుంచే ఫేక్ ప్రమోషన్స్ చేయడము, ఫేక్గా రిజల్ట్స్, రివ్యూస్ ఇవ్వడం అయితే జరుగుతుందంట. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఏమో మరి వాళ్ళకి ఎలాంటి కక్షలు ఉన్నాయి ఏంటి అనేది మనం ఫ్యూచర్లో తెలుసుకోవచ్చు. కానీ నిజంగానే ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి. ఒక హీరోని కానీ లేదా ఒక హీరోయిన్ కానీ డౌన్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది ఇలాంటి చేష్టలు అయితే చేస్తున్నారు. మరి ఆ టీం ఎవరు, అలా చేయడానికి వాళ్ళకి గల కారణాలు ఏమిటి, వాళ్ళకి ఎవరు చెయ్యమని చెప్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో ఇంకెవరన్నా వర్క్ చేస్తున్నారా ఏంటి అనేది ఈ విషయాలన్నిటి గురించి తెలుసుకోవడానికి ప్రజెంట్ ఇప్పుడు విజయ్ దేవరకొండ అండ్ అలాగే ఆనంద్ దేవరకొండకి సంబంధించిన సినిమాస్ అన్నిటికీ ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అనే విషయం పైన దీని గురించి రీసెర్చ్ చేయడానికి ఒక టీంని పెట్టుకున్నారంట. అంటే ఓవరాల్గా ఇంకా వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా ఎందుకు చేస్తున్నారు, మీకు ఎవరు చేయమని చెప్తున్నారు ఏంటి అనేది సీక్రెట్గా ఒక టీంని పెట్టి వాళ్ళతోనైతే ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికైతే ట్రై చేస్తున్నారంట. నిజం చెప్పాలంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో చాలా చిన్న క్యారెక్టర్ ఉంటుంది విజయ్ దేవరకొండకి. దాని తర్వాత పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, ఇలా అర్జున్ రెడ్డి అయితే 1 dayలో ఆయనకి స్టార్డమ్ వచ్చేసిందని చెప్పొచ్చు. గీతా గోవిందం, ఇలా ప్రతి ఒక్క సినిమాలో ఆయనంతట ఆయన తనకంటూ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా ఆయన సినిమాస్ అనేటివి ఉండేవి. సేమ్ ఆనంద్ దేవరకొండ కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ వైపు కొత్త కాన్సెప్ట్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. బేబీ మూవీలో అయితే ఆయన యాక్టింగ్కి, ఆయన తీసుకున్న కాన్సెప్ట్స్కి ఫ్యాన్ అయిపోయారు. కానీ బ్రదర్స్ ఇద్దరికి ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్ ఏంటి అంటే అరే ఎందుకు ఇలా ఫేక్గా మా గురించి రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు, అసలు సినిమా రిలీజ్ కాకుండా ముందే ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి ఆయన దానికి సంబంధించి ఒక సీక్రెట్ టీం పెట్టుకున్నారంట. మరి చూద్దాం నిజంగానే ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి, దానికి గల ఫుల్ డీటెయిల్స్ ఫ్యూచర్లో చెప్పడానికి ట్రై చేస్తాను.